హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. నిన్న నైట్ అయితే మేము కుబేరా సినిమాకి అయితే వెళ్ళానండి. ఆ సినిమా గురించి చెప్దామని అయితే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సినిమా మాత్రం చాలా బాగుందండి. మనకు ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ అని కానీ డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా కరెక్ట్గా చాలా బాగుందండి. ఫ్యామిలీతో పిల్లలతో కలిసి వెళ్ళేలాగా ఉంది సినిమా అయితే. ఇందులో ధనుష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. నేను ఆయన సినిమాలు చూడడం తక్కువే, కానీ ఈ సినిమా అయితే చాలా బాగుందని నేను విన్నాను. సరే చూద్దాము ఎలా ఉందో అని చెప్పేసి వెళ్ళానన్నమాట. చాలా బాగుందండి. ధనుష్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. అసలు రియల్ బెగ్గర్ అంటే ఎలా ఉంటారో ఏం తెలియకుండా అమాయకంగా, తనకు ఆపద ఉందని తెలిసినా సరే అన్నీ అంటే అది కూడా తెలియదు అనమాట. నాకు ఆపద వస్తుంది, నేను ఇది ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనేది కూడా అట్లా బెగ్గర్ లైఫ్ అంటే ఇలా ఉంటుందా అని అనిపించిందండి. మనంతా కూడా బెగ్గర్స్మే ఒక రకంగా అయితే. ఏదో ఒక దాంట్లో మనం వేరే వాళ్ళని అడుక్కుంటూ ఉంటాం కదా, పనుల కోసమనో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది కూడా ఒక బెగ్గరేనండి. ఇంకా ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్గా నాగార్జున గారు అయితే చేశారండి. ఆయన ఒక కేసు విషయంలో అయితే జైల్లో ఉంటారు కదా, ఆయన రిలీజ్ అవ్వాలంటే వీళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారనమాట. మీరు ఇట్లా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే మేము చెప్పింది మీరు చేయాలి అని చెప్తారు. కానీ అక్కడ ఆయన కొంచెం ఫ్యామిలీ కోసమని ఆయన లొంగిపోయి బయటకైతే వస్తారు. వీళ్ళతో పాటు చేరి తప్పుడు పని చేయడానికైతే ఆయన సిద్ధమవుతారనమాట. కానీ ప్రాణాలు తీసే విధంగా అయితే ఉండొద్దు అని చెప్పి ఆయన ఒక ఒప్పందం తీసుకుంటారు. కానీ నలుగురు బెగ్గర్స్ని అయితే తీసుకొస్తారండి నాగార్జున గారు. వాళ్ళని బినామీలుగా పెట్టాలని పెట్టి ఆ తర్వాత వాళ్ళని చంపేయాలని చెప్పి అట్లా ఆ విషయం అయితే తర్వాత తెలుస్తుంది నాగార్జున గారికి. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఫ్యామిలీ ఇటు చూస్తే ఫ్యామిలీ, ఇంకా ఆయన ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇందులో ధనుష్ గారికి అయితే మిగిలిన వాళ్ళని చంపారని కూడా తెలియదు అనమాట. ఆయన అనుకోకుండా తప్పించుకోవడం అయితే జరుగుతుంది. ధనుష్ గారు అనుకోకుండా తప్పించుకోవడము, ఇంకా ఆయన అయితే ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుందండి. ఈ కుబేరా సినిమా అయితే చాలా బాగుంటుంది. ఆయన అందరినీ పరుగులు పెట్టిస్తారనమాట. చాలా బాగుందండి సినిమా అయితే. తప్పకుండా చూడొచ్చు. మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఇందులో. తనతో పాటు ఇంకొక బెగ్గరైన అమ్మాయికి ఏదైనా ప్రమాదం వచ్చినా అసలు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకి ఏ రిలేషన్ ఉండదు. కానీ ఒక అమ్మాయి అని చెప్పి కడుపుతో ఉందని ఎంత ప్రేమ చూపిస్తారండి. నిజంగా చాలా బాగా చూపించారు ఈ సినిమాలో అయితే. బెగ్గర్స్కి కూడా మంచి మనసు ఉంటుంది. వాళ్ళు కూడా మనుషుల్ని ప్రేమించగలరు, ఒకళ్ళకి హాని చెయ్యరు. రష్మిక గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. అలా తప్పించుకొని వచ్చినప్పుడు ధనుష్ గారికి స్టేషన్లో కనిపిస్తారు రష్మిక గారు. అక్కడ హెల్ప్ చేయడం వల్ల ఇంకా తన వెంటనే వెళ్ళి ఇంకా తన ద్వారానే మిగిలిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అన్నీ తన హెల్పే తీసుకుంటుంటాడు. ఇంకా నాకు ఎవరు తెలియదు, నువ్వే నాకు తెలుసు అని చెప్పి. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి అసలు. అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే. నిజంగా చాలా నచ్చింది నాకు సినిమా అయితే. పాటలు ఒకటి రెండు ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. నాగార్జున గారు అయితే లాస్ట్లో చనిపోతారనమాట. ఆయన ఫస్ట్ ఇది తప్పని తెలిసినా ఒప్పుకుంటారు ఫ్యామిలీ కోసం, కానీ లాస్ట్లో ఆయన చనిపోతారనమాట. అది చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ తను అలా ఒప్పుకున్నా సరే తర్వాత న్యాయం వైపు నిలబడి ఆయన ప్రాణాలను అయితే కోల్పోతారండి. చాలా బాగుంటుంది ఈ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించిందండి. మనం ఎక్కువగా మాల్స్లోకి, పెద్ద షాపింగ్ మాల్స్లలోకి, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కానీ ఇంకా ఏవైనా ఇతర మన ఇంటికి వంట సామాగ్రి కానీ అవన్నీ కూడా తెచ్చుకుంటుంటాం కదా. కానీ రోడ్ సైడ్ కూడా చాలామంది షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారండి. మనము తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు ఏవైతే అమ్ముతుంటారో మనం అవి తీసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక పూట భోజనం చేస్తారేమో అందరూ కలిసి అని నాకు అనిపించింది. మనం మాల్స్లోకి వెళ్ళి హోదా కోసమో ఇంకోటి అనుకుంటా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంటాం కదా. ఈ చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కడుపు నిండా అన్నం తినాలన్నా, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలన్నా మనలాంటి వాళ్ళు వెళ్ళి కొన్నప్పుడు మనం కూడా మనకు తెలియకుండానే వాళ్ళకి హెల్ప్ చేసినట్లే కదండి. వాళ్ళ కుటుంబం ఒక పూట అయినా భోజనం చేస్తుందేమో అనిపించింది నాకు. కొంచెం కూరగాయలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. అట్లా వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే నిజంగా అది కూడా చాలా హెల్ప్ అండి. నాకు అలా అనిపించింది అనమాట. మనం అట్లా కనిపించినప్పుడు వెళ్ళి అక్కడే తీసుకోవాలి. పెద్ద మాల్స్లోకి వెళ్ళి తెచ్చుకుంటుంటాము. మన హోదాల కోసమే పోతుంటాం. అక్కడ మనకు వాళ్ళు ఎంత డబ్బులు వేస్తారు, ఎంత మోసాలు జరుగుతూ ఉంటాయి. మనం అసలు ఆ ప్యాకెట్లలో అంత వెయిట్ ఉందా లేదో కూడా చూసుకోమని నచ్చినవి తీసుకోవడము, బిల్ వేయించుకోవడం, వచ్చేయడం. తిరిగి ఒక క్వశ్చన్ కూడా వేయం మనం. ఎవరికి ఏ పని చేసినా మన పొట్ట కోసమే కదండి చేస్తారు.
కానీ చిన్న బిజినెస్లు పెట్టుకునే వాళ్ళని కూడా చాలా సపోర్ట్ చేయాలండి. ఈ మధ్య ఈ మాల్సులలో మామూలు వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా మాల్సులలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారండి అన్నీ కూడా. అసలు అందులోకి వెళ్ళామంటే ఎంత చిరాకొస్తదో నాకైతే బయటకొచ్చేసరికల్లా. మనకు కావాల్సింది అక్కడ, ఇక్కడ ఎక్కడెక్కడో ఉంటాయండి. అవన్నీ తిరిగి జనాలనంతా నెట్టుకుంటా వెళ్ళి తెచ్చుకొని అట్లా చిరాకొస్తది అసలు. బయట మనము తొందరగా అయిపోతదండి షాపింగ్. మనం ఒక పెద్ద మాల్స్‌లోకెళ్ళామంటే మనం కొనేది 1, 2 ఐటెమ్సే ఉంటాయి కానీ ఎంత టైం పడుతదో మళ్ళీ బయటకొచ్చేసరికి. చాలా టైం గూడా వేస్ట్ అనిపిస్తది నాకు. అంత జనాల్లోకి వెళ్ళి తెచ్చుకొని అదే మనం చిన్న షాపుల్లో తిరిగి స్ట్రీట్ షాపులోనైనా సరే అన్నీ తిరిగి తెచ్చుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తదేమో. నేను చాలా తక్కువండి మాల్స్‌లలోకెళ్ళి తెచ్చుకోవడం గూడా. అన్నీ నేను బయటనే ఎక్కువ కొంటుంటాను. ఎవరైనా సరే అలా చేసినప్పుడు గూడా మనం కొన్ని కుటుంబాలకైతే సాయం చేసినట్లే అవుతది. మనం మాల్స్‌లో కొనడం కొంచెం తగ్గించుకొని అప్పుడప్పుడైనా సరే మనం ఇట్లా బయట స్ట్రీట్ షాపులలో చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళ కుటుంబాలకి మనం ఎంతో మేలు చేసినట్లు అవుతదండి. వాళ్ళల్లో చదువుకునే పిల్లలు ఉండిండొచ్చు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఉండిండొచ్చు. ఆ డబ్బు వాళ్ళకి ఎంతో అవసరం ఉంటది. కానీ మనం వెళ్ళి అది తీసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి చాలా సాయం చేసినట్లు అవుతది. ఇలా ఇలా కొంతమందైనా చేస్తే బావుంటదని నాకు అనిపించిందండి. 'కుబేరా' సినిమా చాలా బావుందండి. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళైతే చూడండి తప్పకుండా. మీకు ఎక్కడ కూడా మనీ కూడా ఏం వేస్ట్ కాదు. మనం తీసుకున్న టికెట్ డబ్బులకి కరెక్ట్ న్యాయం అండి. మంచి సినిమా చూశాననే ఫీలింగ్ వచ్చింది నాకు నిన్న వెళ్ళి సినిమా చూసినప్పుడు. మా వారితో కలిసి వెళ్ళానండి. ఆయన కూడా నాకు చాలా నచ్చింది అన్నారు. అసలు మామూలుగా అయితే ఆయన ఎప్పుడు అడిగితే తప్ప చెప్పరనమాట. సినిమా ఎలా ఉందండి అని అడుగుతాం మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. అలా పర్లేదు ఏదో అంటుంటారు. కానీ మేము అడగకుండానే చెప్పారనమాట ఆయన నిన్న. సినిమా చాలా బావుంది. మంచి మెసేజ్ ఉందని చెప్పారండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.